రామగిరి మండలం సెంటినరీ కాలనీలో మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న 376 జయంతిని ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం వక్తలు ఆయన సేవలను కొనియాడారు. బడుగు బలహీన వర్గాలు బానిసత్వ సంకెళ్లు తెంచుకుని రాజ్యాధికారం దిశగా కృషి చేయాలని, అందులో భాగంగా బీసీలు ఎక్కడ నిలబడిన పార్టీలకతీతంగా వారిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతిని పురస్కరించుకొని సెంటినరీ కాలనీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం మరి బాధ్యులైనటువంటి ముఖ్యులైన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సర్దార్ సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాలు మరి ఇక్కడ కూడా మేము తక్కువ కాదు అని చెప్పి ఆ రోజే మరి ఇక్కడ ఎవరైతే మరి హింసిస్తూ ఉన్నారో ఆ హింసకు వ్యతిరేకంగా మేమే ఎందుకు రాజులం కాకూడదు అని చెప్పి మరి గోల్కొండ కిలా వరకు కూడా వెళ్ళి గోల్కొండ కిలా మీద మరి జెండా వాతిన వ్యక్తి ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న. ఆయనను ఆదర్శంగా తీసుకొని మన అందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ బడుగు బలహీన వర్గాలకు మరి ఇక్కడ మనకు రాజ్యాధికారం కోసం అందరం కూడా ప్రయత్నం చేయాలి, మరి మేము బానిస బతుకులు బతకమని చెప్పి ఆ రోజే ఆత్మగౌరవ నినాదంతో ఆయన మరి ఒక్కడిగా బయలుదేరి మరి సైన్యాన్ని అంతా సమీకరించుకున్న వేళ ఈరోజు ఇంకా కూడా మనం బడుగు బలహీన వర్గాలు ఎవరి చేతుల్లోనో బందీలు అవుతా ఉన్నాం. ఇప్పటికైనా బందీల నుంచి విముక్తులం కావాలి. బడుగు బలహీన వర్గాలకు ఎక్కడ అవకాశం వచ్చినా కూడా మనందరం గౌడ సంఘమే కాదు మిగతా బీసీలందరం కూడా ఏకమై మన బీసీలు ఎక్కడ నిలబడ్డా వాళ్ళకు సపోర్ట్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఈరోజు పార్టీలు అని చెప్పి పార్టీలుగా చూసుకుంటూ మనం ఎవరి చేతుల్లో బందీలుగా కాకుండా ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తే పార్టీలకు అతీతంగా వారికే సపోర్ట్ చేయాలి. మన బీసీలలో నుంచి ఏ పార్టీలో ఏ వ్యక్తి గెలిచినా కూడా మన బీసీల అభ్యున్నతికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఇంకా కూడా 376వ జయంతికి వచ్చినా కూడా ఇంకా కూడా మన లోపల చైతన్యం రావడం లేదు. ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలను కూడా కలుపుకొని పోయి అందరం కూడా రాజ్యాధికారం దిశగా కృషి చేయాలని, అదేవిధంగా సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకొని ఇప్పటికైనా చైతన్యవంతులు కావాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై గౌడన. జై గౌడన.